పద తమ్ముడు. ఇంకొకసారి తమ్ముడు 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 అన్నావనుకో, ఏం చేస్తావు? మనిద్దరికి రిలేషన్ ఉందని చెప్పి కాలేజ్ మొత్తం టామ్ టామ్ చేస్తా. ఐ లవ్ యూ సీనియర్. ఇంకా నేను వెళ్ళాలి ప్రేమ్. మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు తిరిగి వస్తానో కూడా నాకు తెలియదు. నా కోసం వెయిట్ చేయి అని హోప్స్ కూడా ఇవ్వలేను. నా లైఫ్ నా చేతిలో లేదు. ప్లీజ్ అర్థం చేసుకో, ప్లీజ్. యారా నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు? కాలేజ్కి వెళ్ళదా? పొలం పని అయిపోయిందో వెళ్దాం అనుకున్నాను నాన్న. వెళ్తాను. నీకెందుకురా ఈ పని? పోయి చదువుకోవచ్చు కదా. నీ పొలం మీద నేనేం కన్నేలేదులే. నేను పనిలో పడితే కానీ కొన్ని ఆలోచనలు మర్చిపోలేను. ఏంటో ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లేదురా. అవును, రాత్రి ఏంటి లేటుగా వచ్చావు? ఎక్కడికి వెళ్ళావేంటి? ఫ్రెండ్ దగ్గరికి కంప్యూటర్ స్టడీస్కి వెళ్ళాను నాన్న. అమ్మాయా అబ్బాయా? ఎప్పుడు లేనిది సడన్గా ఈ డౌట్స్ ఏందన్నా? ఏ అదేం లేదురా, నువ్వు ఆ వెంకటరత్నం కూతురని కథలు పడుతున్నావని తెలిసింది. నీకెలా తెలిసింది? ఒరేయ్ నీ అబ్బనరా, ఎన్ని చూడలేదు ఇటువంటివి. ఆ పిల్ల పట్నం చదువుకోవడానికి వెళ్ళిపోయిందంట కదా, నువ్వు వెళ్తావేంటి? వెళ్ళమంటావా? చెప్పించి కొడతాను, వెళ్ళి కాలేజీ పోయి చదువుకో. సర్లే, నా చదువు ఎక్కడ పోలేదు, అమ్మాయి పోతుంది. ఏం చేస్తాలే నాన్న, నా కర్మ. ఒరే నీ మంచి కోసమే చెప్తున్నాను రా. ఆ వెంకటరత్నం వాళ్ళు గుడికి వెళ్తారు, మనం చర్చికి వెళ్తాం రా. రెండు పక్క పక్కన ఉన్నాయని కానీ మనం గుడికి వెళ్ళలేం, వాళ్ళు చర్చికి వెళ్ళారురా. అంత తేడా ఉందిరా వాళ్ళకి మనకి. నానా నేను గుడికి వెళ్ళొచ్చా? విన్నా. పోయి ఆ డేవిడ్ గడి కంటపడ్డావుగా, ఆ ఊరంతా డప్పేసుకుని తిరుగుతున్నాడు. నేను మాత్రం అమ్మాయిని వదిలేదలేదు. రే 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 ప్రేమ్ ప్రేమ్, నా మాట వినరా. రే నా మాట వినరా. చే ఈడెప్పుడు నా మాట విండు. ఈ గొడవ ఎంతవరకు వెళ్తుంది, ఈ ప్రేమ గొడవ? హే హాయ్ వే, చాలా రోజులు ఫోన్ చేసావు. ఊరికి నేనే, ఎలా ఉన్నావని కాల్ చేసా. నేను బానే ఉన్నానే, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నానే. కొత్త ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యాను కదా, ఇక్కడ ఎవ్వరు నాకు తెలీదు. కొంచెం లోన్లీగా ఉంది, అందుకే నీకు కాల్ చేశాను. అవునా, నేను కూడా కొంచెం వర్క్లో బిజీగా ఉన్నానే. బట్ నీకు ఒక అమేజింగ్ ఐడియా ఇస్తా, వింటావా? నీ లోన్లీనెస్ పోవడానికి. వింటానే, చెప్పు. అయితే ఫ్రెండ్ యాప్ యూస్ చేయి. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్, ఇది చాలా పాపులర్. ఇక్కడ నువ్వు మిలియన్స్ ఆఫ్ పీపుల్ తో కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ ని చేసుకోవచ్చు, అండ్ దేని గురించి అయినా చాలా ఓపెన్ గా మాట్లాడొచ్చు. ఇంకా హ్యాపీ అయ్యే విషయం ఏంటంటే దీంట్లో ఆన్లైన్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫీమేల్స్ ఈ గిఫ్ట్స్ ని రియల్ మనీ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, అండ్ దాని వల్ల షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఎక్స్ట్రా హ్యాపీనెస్. ఓకే, ఈ యాప్ ఉమెన్ యూజర్స్ కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్వైరన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఎన్షూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫోటోస్ ఆఫ్ యూజర్ కానీ, స్క్రీన్ షాట్స్ కానీ తీయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ ని వాడుతున్నారు. ఓకే, నేను కూడా ఫ్రెండ్ యాప్ ని యూస్ చేయడం స్టార్ట్ చేస్తా. బట్ దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్ లో ఇచ్చిన లింక్ తో ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. ఓకే ఓకే సరేనే, నాకు చాలా వర్క్ ఉంది, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తా. ఓకేనా? బాయ్. కెఫ్టీరియాకి వెళ్ళి కాఫీ తాగొద్దామా? పద. ఓకే.
అన్న సినిమాలు ఎక్కిచ్చన్నా. సినిమాలా? కొత్త సినిమాలు ఏం రాలేదు కదరా? ఆ సినిమాలన్నా. ఆ సినిమాలంటే? అదే నువ్వు మా డాడీకి ఎక్కించా కదన్నా, ఆ సినిమాలన్నా. పిల్ల బచ్చానాయాలా? నీ ఏజ్లో నేను గోళీలు ఆడుకునేవంట. బిట్లు కావాలా నీకు? వెళ్ళిపో అర్జెంటుగా, వెళ్ళిపో అన్న. ఒకసారి కన్నా ప్లీజ్ అన్న ఎక్కించన్నా. ఒకసారితో ఆగేది కాదు నాన్న ఇది. ఇప్పుడు నువ్వు వెళ్ళలేదనుకో, సాయంత్రం మీ ఇంటి దగ్గర మీ నాన్న చూపిస్తాడు నీకు బిట్లు. వదిలేను వెళ్ళిపోతానని. నీ అమ్మ నువ్వెంత, నీ ఏజ్ ఎంతరా? పొద్దునే ఏందన్నా అంత చిరాకున్నావు? ఏమైందంటే ఏం చెప్పాలరా, నైట్ నిద్ర ఉండట్లేదు, పొద్దున్నే ప్రశాంతత ఉండట్లేదు. ఎందుకన్నా నైట్ పడుకోవట్లేదా? ఆ కీర్తి పడుకోనివ్వట్లేదురా. నైట్ అంతా ఒకటే మ్యూజిక్. అన్నా రేయ్ ఫోన్లోరా. ఓ ఓకే. దాని నిద్ర రాకపోతే నేను పడుకోకూడదు, దానికి ఆకలి అయిపోతే నేను తినకూడదు, ఆఖరికి దానికి స్టమక్ అప్సెట్ అయినా సరే నేనే. ఆపే అన్న ప్లీజ్, వదిలే. రేయ్ టాబ్లెట్లు తెచ్చేవాళ్ళంటున్నారా? అయినా నువ్వు అంత ఫ్రస్ట్రేట్ అయ్యే బదులు సైలెంట్గా నాకు వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చు కదన్నా. అవదురా, అది వర్కౌట్ అవ్వదు. అదే చెప్పమంటున్నా అన్నా. ఆ చెప్పడమే వర్కౌట్ అవ్వదురా. దాని దగ్గర మా అమ్మ నెంబరు, మా నాన్న నెంబరు, మా బాబాయ్ నెంబరు, మా మాయి నెంబరు, అందరి నెంబర్లు ఉన్నాయిరా. అసలు అంతమంది నెంబర్లు నువ్వెందుకు ఇచ్చినావు అన్నా? తను తీసుకుందిరా. ఓ అసలు నువ్వు దానిట్లోకి చేసినావన్నా? అమ్మాయి ఎలాగున్నా మనసు మంచిదని ఓకే చేశారా, కానీ అమ్మాయిల మనసు ఎప్పుడు ఒకలా ఉండదుగా, ఆ విషయం మర్చిపోయా. అవునులే, పాపం. ఎవడ్రా పాపం? నువ్వే అక్క. ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉన్నందుకు నిన్నే పాపం అంటున్నా. రేయ్ కదా, అయినా నాలాంటి గర్ల్ ఫ్రెండ్ దొరకాలంటే అదృష్టం ఉండాలి. నిజమే. మిత్రద్రోహి. ఇట్స్ న్యాచురల్ మావా. నైట్ కాల్ చేస్తావు కదా, అప్పుడు చెప్తాను ఈ సంగతి. అది కాదు బేబీ. చెప్పా. హలో, Hey, hi guys. How are you? Hi Bharat. హాయ్. Hi Prem. బాగున్నావా? కాలేజ్కి వెళ్తున్నావా లేదా అప్పట్లో టైంపాస్ చేస్తున్నావా? హే భరత్, నీకు గుర్తుందా? అప్పట్లో వీడు లేకపోతే కాలేజ్ మొత్తం బోర్ కొట్టేసేది. అవును, కీర్తి ఎక్కడా? అంటే షాప్లో ఉంది, నేను ఇలా వచ్చా. అయినా ఇన్నాళ్ళ తర్వాత ఏంటి సడన్గా ఎంట్రీ? ఏం చేస్తాం, అమ్మాయిలం కదా, తప్పదు. పెళ్లి కుదిరితే అన్నీ వదిలేసి రావాల్సిందే కదా. అందరినీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఈ మంత్ ఎండింగ్లోనే నా పెళ్ళి, రేపే పెళ్లి చూపులు. చూసావా, పెళ్లి చూపులు అవ్వకుండానే పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఏం చేయలేం. బాగానే చదువుతున్నావా? అంకుల్ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. నువ్వెలా ఉన్నావు? ఏ రా, మళ్ళీ నువ్వే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి. నాకు పని ఉంది, నేను వెళ్ళాలి. హే రాబోయ్.
ఇంకేంట్రా కాలేజ్ బాగా జరుగుతుందా? ఫైనల్ ఇయర్ కదా? ఎగ్జామ్స్ ఎప్పుడు? ఇంకొన్ని మంత్స్లో అయిపోతాయి కదా. మంచిగా డిగ్రీ కంప్లీట్ చేసుకొని జాబ్ చేసుకో. అప్పుడు ఒక మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవచ్చు. అమ్మాయి అంటే గుర్తొచ్చింది, ఎవరైనా లవ్ చేసావా? చేసే ఉంటావులే. మర్చిపోలేదా? మర్చిపోయావు కదా, ఇంకా నేను ట్రై చేయాలి. ప్రేమ్, నేను చాలా మిస్ అయ్యాను. చాలా అంటే చాలా. నాకు నేను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలని లేదురా. ఐ లవ్ యూ ప్రేమ్, ఐ లవ్ యూ. కానీ మనం కలిసి ఉండడం జరగని పనిరా. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ క్షణం హ్యాపీగా ఉన్నాను సీనియర్. ప్లీజ్ చెడగొట్టకండి. నాకు పెళ్లి కుదిర్చారు ప్రేమ్. మా నాన్న అసలు ఒప్పుకోడు. ఒప్పిద్దాం, ఏదో ఒకటి చేద్దాం. ఏం చేస్తావు? మీరు వేరు, మేం వేరు. కానీ మన ఇద్దరు ఒకటి సీనియర్. ఇది జరగదురా. ప్లీజ్ నన్ను మర్చిపో. మర్చిపోతావు సీనియర్. ఇప్పుడు గేట్ బాబు ఎవరు నువ్వు? ఏంటి గోలా? తెలీదా? చూడు చూడు టైం ఎంతరా? టైం ఎంతరా? 12 అవుతుంది మా. అరే రే ఏం కావాలి? రే ఏమన్నారా? అది కాదురా, ఇది 5 minutes. రోజు పోయిరా. అరే ఏం చేస్తున్నావు? 2 minutes. అరే ఇది ఎప్పుడు పెట్టావురా? అప్పుడెప్పుడు పెట్టాను. అరే ప్రేమ్, అరే 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 నాకు రాదురా, నాకు రాదు. నీకు వచ్చా? ఇది బీర్ బాటిల్. ఏమైందన్నా? బాంబు కాలట్టయ్యా? ఏంటిదంతా? వెంకటరత్నం కదా? అమ్మ తోడు నాయను. రే 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 అరే మావా ఆడు పోతాండ్రా. సీనియర్ మధు, ఎవరు వీళ్ళు? సీనియర్, మీరు కలిసిన ప్రతిసారి ఎప్పుడు విడిపోదామని మాట్లాడారు. అలాంటప్పుడు ఎందుకు కలవడం? బాబు అంకుల్, నేను మీతో మాట్లాడతాను, అరవకండి, పరువు పోద్ది. అరే ఏంటిది? పదరా. నువ్వు ఆగానా? సీనియర్, మీకు గుర్తుందా మన ఫస్ట్ టైం కలిసినప్పుడు మీరు నన్ను లాగి పెట్టి ఒకటి కొట్టారు? అదే ఫస్ట్ టైం ఒక అమ్మాయి నన్ను కొట్టడం. ఆ దెబ్బ నన్ను మిమ్మల్ని దగ్గర చేసింది. కానీ పొద్దున్న మీరు ఐ లవ్ యూ చెప్పి
నన్ను మర్చిపోయాను చూసారా, అది ఇక్కడ తగిలింది సీనియర్. అన్నా ఇదేందన్నా? వెళ్ళిపోదాం పదరా. ఆగానా సార్, ఏంటి కోపం చూస్తున్నారు? కొడతారా? తను మీరు చేయబడితే వదిలేరా. ఆగన్నా సార్, మధుకి మీరు చూసిన సంబంధం ఇష్టం లేదు. అదే కాదు, మీరు నన్ను కాదని ఎవరిని తీసుకొచ్చి పెళ్లి చేసినా తన గొంతు కోసినట్టే. కానీ గుర్తుపెట్టుకోండి, తను గనుక హ్యాపీగా లేదో రే కన్నబాబు, అంకడు, రే శంకరు, రాండ్రా, రే రాండ్రా, రండి అరే తొందర రాండి. ఈడోడ వచ్చి గొడవ చేస్తుంది, తొందర రాండ్రా. మీకు సెక్యూరిటీ కావాలా? పిలుచుకోండి, పోదాం. ఊరు మొత్తం పిలుచుకోండి. అరే మావా, నేను ఇక్కడే కూర్చుంటా. అన్నా మీరు కూడా ఇక్కడే కూర్చోండి. ప్రియాని నా నుంచి ఎవరు దూరం చేయలేరు, గొడవ పెట్టట్టు ఎవరు దూరం చేయలేరు. మావా లేపరా. రే ప్రేమ్ లేవరా రే. కావాలన్నా రే లేవరా. అరే ప్రేమ్ లేరా. ప్రియా కావాలి. రే సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ పిన్ కమెంట్ లో ఇచ్చిన లింక్ తో ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్ గా ప్లే స్టోర్ కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. హరి అప్.